వాము ఆకు పచ్చడి ఇమ్యూనిటీ బూస్టర్ రెసిపీ. వెల్కమ్ టు మై ఛానల్ మధుర స్మృతి. కుక్ హెల్దీ, ఈట్ హెల్దీ అండ్ స్టే హెల్దీ. వాము ఆకును తీసుకొని శుభ్రంగా కడిగి తడి ఆరిపోయేంత వరకు ఆరబెట్టండి. వీటితో వాము ఆకు పచ్చడి చేసుకుందాం రండి. కావలసిన ఇంగ్రీడియంట్స్ ఇక్కడ ఉన్నాయి, ఒకసారి చూసుకోండి. వీటితో రుచికరమైన ఆరోగ్యకరమైన పచ్చడిని చేసుకుందాం రండి. ముందుగా దీనికి ఒక ప్యాన్ తీసుకొని వేడి చేసి 2 టేబుల్ స్పూన్ల పల్లీలని లో ఫ్లేమ్ మీదని చక్కగా వేగేంత వరకు వేయించండి. వీటిని లో ఫ్లేమ్ మీద వేయించితేనే లోపల వరకు వేగి పచ్చి వాసన లేకుండా పచ్చడి రుచికరంగా వస్తుంది. ఇప్పుడు ఇవి చిట్టపట్టలాడుతుండగా 2 టేబుల్ స్పూన్ల నువ్వు నూనె వేసి 1 నిమిషం పాటు లో ఫ్లేమ్ మీద వేసి, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 5-6 ఎండుమిరపకాయలను తుంచి వేసి 1 నిమిషం పాటు వేయించి ఒక పళ్ళెంలోకి తీసుకుని వీటిని రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు ఆరనివ్వండి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోండి. ఇక్కడ నేను కోల్డ్ ప్రెస్డ్ పల్లి నూనెని తీసుకున్నాను, మీరు మీకు ఇష్టమైన నూనెని తీసుకోవచ్చు. అందులో ఒక 20 నుంచి 25 వరకు ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లిని, 4-5 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నవి వేసుకొని 1 నిమిషం పాటు వేయించండి. ఇవి వేగిన తర్వాత కడిగి ఆరబెట్టుకున్న వాము ఆకును వేసి మరో 2-3 నిమిషాల పాటు లేదా నీళ్ళంతా పోయి ఆకు మగ్గేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. మధ్యలో తిప్పుకుంటూ మూత పెట్టి ఉడికించండి. వామాకు జలుబు, దగ్గు నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అధికంగా లభిస్తాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే ఆర్థరైటిస్ సమస్య నుంచి కూడా కాపాడుతుంది. రక్తంలో కాల్షియం నిల్వ ఉండకుండా రక్తపోటును తగ్గిస్తుంది. గుండె పనితనాన్ని మెరుగుపరుస్తుంది. వామాకు ఆల్మోస్ట్ మగ్గిందండి. ఇప్పుడు తగినంత ఉప్పు వేసి మరో 2 నిమిషాలు ఫ్రై చేయండి, లేదా నీరంతా ఇంకిపోయేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించండి. తర్వాత స్టవ్ స్విచ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు చల్లారిపోయిన మసాలా దినుసుల్ని కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. ఇందులోనే చల్లారిన ఫ్రై చేసి పెట్టుకున్న వామాకును కూడా వేసి పచ్చాగా గ్రైండ్ చేసుకోండి. దీన్ని రోట్లో దంచుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్న వామాకుని ఇలా పచ్చడిగా చేసుకొని ట్రై చేయండి. దీన్ని ఇలాగే కూడా మీరు అన్నంలోకి కానీ, రోటీలోకి కానీ, టిఫిన్లోకి కానీ తినవచ్చు, లేదా దీనికి తాలింపు కూడా పెట్టుకోవచ్చు. వామాకులో యాంటీ బ్యాక్టీరియల్ అండ్ యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇవి చుండ్రు సమస్య నుండి మరి చర్మ రోగ సమస్యల నుండి కాపాడుతుంది. వామాకు తీసుకోవడం వల్ల కిడ్నీలోని రాళ్ళ సమస్యను కూడా తగ్గిస్తుంది. అలాగే ఇందులో ఉండే ఫైబర్ కాన్స్టిపేషన్ని, బౌల్ మూమెంట్ని కంట్రోల్లో ఉంచుతుంది. మరి ముఖ్యంగా బాలింతలకు పాలు ప్రొడక్షన్ పెరుగుతుంది. వామాకు పచ్చడి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని మొదటి ముద్దగా తినండి. ఆరోగ్యానికి, అరుగుదలకి ఎంతో మంచిది. అద్భుతాలు చేసే వామాకుతో రెసిపీ చేసుకోండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసము నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.